హాయ్ ఎవరో ముచ్చట ఏంటంటే నా బండి అయితే సీజ్ చేసిండ్రు. నేను తీసుకున్నది కాకతీయ ఫైనాన్స్, సీజ్ చేసిన ఫైనాన్స్ ఏమో పద్మసాయి ఫైనాన్స్. దాని యాడ్ ఇదే ఉంది చూడండి. యాడ్కి ఒక కనీసం ఒక బోర్డు కూడా లేదు. యాడ్ అయితే చూస్తుంటారు కదా, దీనికి ఒక బోర్డు కూడా లేదు. సో వాళ్ళ ఆఫీస్కి, పద్మసాయి ఆఫీస్కి వెళ్తే కనీసం ఒక్కరు కూడా కరెక్ట్ రెస్పాన్స్ గారు. చూపిస్తా వాళ్ళది కూడా వీడియో మీకు, ఎలా వాళ్ళు ఇలా రెస్పాన్స్ అయినా అనేది. బండి అయితే సీజ్ చేసిండ్రు. ఏమైనా డీటెయిల్ చెప్పండి అంటే కనీసం ఒక్కరు రెస్పాన్స్ గారు కరెక్ట్ టైంకు. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో బండి ఇప్పుడు ఎత్తుకోవాలి ఏడుంది అనేది. ఆయన నేమ్ ఇక్కడ యాడ్ సెక్యూరిటీగా ఆయన ఎవరో మరి ఆయన నంబర్ ఇచ్చిండ్రు. ఆయన మాత్రం ఇక్కడ లేడు ఇక్కడ గేట్లో. కనీసం గేట్కు పద్మసాయి ఫైనాన్స్ అని యాడ్ అని కూడా లేదు దానికి అసలు. బండి ఏడబెట్టిండ్రు ఈ కొడుకుగాన్లు. చూపిస్తా, చూద్దాం ఎలా ఉందనేది. బండి అయితే దొరకలేదు, ఏడుందనేది వెతుకుతున్నాము. కొన్ని బండ్లు అయితే వేలం వేస్తుండ్రు ఇక్కడ వాళ్ళు. బండ్లకైతే వేలం వేస్తుండ్రు. సో పద్మసాయి ఫైనాన్స్ మాత్రం ఇంకోసారి బండి తీసుకోకండి. ఎందుకంటే ఇది దీనంత వరస్ట్, పద్మసాయి అంత వరస్ట్ ఫైనాన్స్ నాకు తెలిసి ఇంకేది ఉండదని నేను అనుకుంటున్నా. అంతగానం వరస్ట్ ఒక ఫైనాన్స్ ఉంది. మీరు ఒకవేళ బండి తీసుకోవాలనుకుంటే కూడా దీంట్లో మాత్రం అస్సలు తీసుకోకండి. ఒక్కరు కరెక్ట్ రెస్పాన్స్ గారు కనీసం అడ్రస్ ఏదనేది కరెక్ట్ క్లూస్ కూడా ఇవ్వరు వీళ్ళు. వాళ్ళకి ఇష్టం వచ్చిందే వాళ్ళు చేస్తారు, మనం చెప్పింది వినరు. సో నాకైతే అందులో వాళ్ళ ఆఫీస్లో అయితే ఒక్కడు కూడా కరెక్ట్ రెస్పాన్స్ కాలేరు. మీరైతే ఇందులో మాత్రం ఖచ్చితంగా తీసుకోకండి. ఎందుకంటే ఇందులో మీరు కరెక్ట్ కట్టినా కానీ వీళ్ళు మాత్రం ఏషెడ్ ఫైనాన్స్లు వేస్తూనే ఉంటారు, ఇంట్రెస్ట్లు వేస్తారు, పెనాల్టీలు వేస్తారు. నువ్వు ఎంత అమౌంట్ కట్టినా కానీ. సో నేను కరెక్ట్ కట్టిన అమౌంట్ 77,004 రూపీస్ ఉండే నాది. 77,280 కట్టిన నేను అమౌంట్. కట్టినా కానీ వాళ్ళ ఏజెంట్కి ఇస్తే వాళ్ళ ఏజెంట్ లాస్ట్ 2 months కట్టలేదు నాది. దానివల్ల 2 months పెనాల్టీ పడ్డది, సీజింగ్ ఛార్జెస్ వేసిండ్రు, 2 months ఈఎంఐ. సో ఇవన్నీ వేసిండ్రు. ఇవన్నీ కట్టినాక కూడా వాళ్ళ ఆఫీసర్లు బండి ఎక్కడ ఉందనేది చెప్పలేదు. మళ్ళీ లాస్ట్కి ఈవినింగ్ 5 o'clock 4 o'clock బండి కనుక్కొని అప్పుడు చెప్పిండ్రు. మీ మేడంతో మాట్లాడిందంటే కూడా వాళ్ళు కనీసం వాళ్ళ మేడంతో కూడా మాట్లాడించారు. వాళ్ళు మేడం మీటింగ్లో ఉందంటారు. ఓన్లీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళ స్టాఫే వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు అయితే కనీసం వాళ్ళైతే అస్సలు రెస్పాన్స్ గారు. వాళ్ళది ఎలా ఉందంటే తీసుకుంటే తీసుకోండి, లేకుంటే లేదు, కడితే కట్టండి, లేకుంటే లేదు, అట్లా మీ అవసరం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. అంటే మనం మొత్తం పైసలు కట్టినాక కూడా కనీసం వాళ్ళ కరెక్ట్ రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. దీనంత వరస్ట్ ఫైనాన్స్ ఇంకోటి ఏది లేదు. సో దయచేసి ఈ ఫైనాన్స్ మాత్రం అస్సలు తీసుకోకండి. పద్మసాయి ఫైనాన్స్ దీంట్లో మాత్రం అస్సలు తీసుకోకండి. నేను చెప్పేదైతే ఇదే. నీకు కావాలంటే దాని వాళ్ళ ప్రూఫ్స్ కూడా వాళ్ళు ఎలా రెస్పాన్స్ అయ్యారు అనేది కూడా వాళ్ళకి చూపిస్తాను. నేను వీడియో పెడతా చూడండి కావాలంటే. అబ్బా ఎంత కచరా అయిపోయింది దీనిపైన. ఏదో నెలల తరబడి పార్కింగ్ చేసినట్టు మొత్తం కచరా అయిపోయింది బండి మొత్తము. నాకు 16 రోజులకే ఇంతగానం అయింది. ఇందులో పెట్రోల్ కూడా ఉందో లేదో ఈ కొడుకులు మొత్తం దొబ్బిపోయినట్లున్నారు. సగం ట్యాంక్ ఉండే, బంకు పోయేటంత కూడా లేదుగా. అందాక నెట్టుకొని పోయేటట్టే ఉంది ఇది. ఇప్పుడు బంక్ యాడ్ ఉందో వెతకాలి అనాలి. సో పద్మసాయి వాళ్ళ సర్వీస్ ఇలా ఉందన్నమాట. అందులో వెహికల్స్ తీసుకొని మోసపోకండి. నాలాగా మీరు కూడా కొంచెం జాగ్రత్త.